చాలా బాగుందండి. చాలా చక్కని అనుభూతి. ఎప్పుడూ ఇలా జరగలేదు. చాలా చాలా అదృష్టం ఉంటే గానీ ఈ దర్శనం, ఈ అనుభూతి రాదు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చక్కగా ఉంది. చాలా అనుభూతి. అదేనండి అనుభూతి అంటేను. అదే చాలా అనుభూతి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయి. ఎప్పటికీ మరోలైన అనుభూతి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనకాపల్లి జిల్లా నుంచి నర్సీపట్నం దగ్గర కొవ్వూరు అనే గ్రామం నుంచి వచ్చాను సార్. నేను వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సామాన్యమైన మారుమూల కుగ్రామమైన మా గ్రామానికి కూడా లక్కీ డిప్ పెట్టడంతో అరుదుగా ఎప్పుడు దక్కలేని లక్కీ డిప్లో మనం వచ్చి లైన్ పస్తులు పడి మీద దాని ఉండి కన్నా లక్కీ డిప్లో రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మేము నిన్న వచ్చాము. రూము కూడా ఒక అరగంటలో మాకు రూము కూడా అలాట్ అయ్యింది. మరి 31వ తేదీ దర్శనం అన్నారు, బాగా జరిగింది. రూమ్ కానీ మిగతా కానీ తిని బండరాలు కానీ మిగతా కానీ ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కూడా కలగలేదు. సోమవారం అన్నప్రసాదాలు స్వీకరించారా? స్వీకరించాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే. వైకుంఠం సెట్టింగ్ చేశారు కదా, ఎలా ఉందండి? సెట్టింగ్ చాలా బాగుందండి. అద్భుతం. ఎందుకంటే సామాన్యమైన మానవుడు ఏదైనా చూడాలన్నా ఇంకోటైనా సరే మాత్రం దీంట్లో ఇప్పుడు వరకు ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. చాలా బాగున్నది సార్. అదే ఎక్కడి నుంచి వస్తున్నారు? తణుకండి, వెస్ట్ గోదావరి తణుకు. ఓకే. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలా బాగుందండి. ఓకే. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి. చాలా బాగా చేశారు. ఒక సూచన ఏంటంటే ఈ లక్కీ డిప్ ఎవరైతే తగిలిందో వాళ్ళకి ఆన్లైన్ ద్వారానే రూమ్స్ అలాట్మెంట్ ఉంటే మరింత బాగుండేది. అదొకటి కొంచెం నెక్స్ట్ టైంకి ఆ రకంగా చేసే విధంగా ఒక సజెషన్ కొంచెం ఫార్వర్డ్ చేయండి. అంటే ఏర్పాట్లు అన్నప్రసాదాలు అన్నీ బాగున్నాయండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, హ్యాపీ. సోమవారం దర్శనం ఎలా జరిగిందండి? చాలా బాగా జరిగిందండి. నిజంగా వైకుంఠ ఏకాదశి రోజున మాకు ఇది ఫస్ట్ టైం తగలటం. ఈ విధంగా లక్కీ డీప్ విధానం వల్ల చాలామంది సామాన్యులు దర్శనం చేసుకోవడానికి అవుతుంది. నిజంగా ఇది చాలా అదృష్టం. ఇది ఒక విధంగా ఒక వినూత్నమైన ప్రయోగమే చెప్పాలి. నిజంగా ఇది చాలా టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా చేశారండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగలేదు. వెంటనే రూములు కానీ లేకపోతే దర్శనానికి కానీ చాలా తక్కువ టైంలో అయిపోవటం అనేది నిజంగా ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి దర్శనం చేయటం నిజంగా చాలా అదృష్టం. నిజంగా అలా వైకుంఠపురం ఇది. గురుగారు నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మేము అనుభవించిన అనుభవాన్ని జీవితంలో బహుశా ఎప్పుడు అనుభవించి ఉండవు. అంతే అదృష్టం. అంటే లక్కీ డిప్లో కూడా మాకు స్వామిని చూసి ఉత్తర ద్వార దర్శనం ద్వారా చూసే అవకాశం వచ్చింది. అది కాకుండా మాకు ఎక్కడ కూడా తోపురాడు జరగకుండా ఎంతో ఆహ్లాదకరంగా క్యూ నడిచింది. స్వామివారిని తృప్తిదీరా చూసాము. ఈ జన్మకి ఇది చాలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అత్యంత వైభవంగా ఉన్నాయి. అన్ని రకాలుగా వైభవం ఉన్నాయి. ఆహార పదార్థాలు కానీ, భక్తులకి పాలు ఇవ్వటం కానీ, క్యూ మెయింటెనెన్స్ కానీ, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే. వైకుంఠం సెట్టింగ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? దానికి అసలు చెప్పడానికి పదాలే ఉండవు. అంత అత్యంత అద్భుతంగా ఉంది ఆ సెట్టింగ్. అలాంటి సెట్టింగ్ బహుశా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేము. అంత అద్భుతంగా జరుగుతుంటాయి. అంతా స్వామివారి మహిమ. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మేము ఒంగోలు నుంచి అండి. చాలా దూరం నుంచి మాకు అసలు రావటానికి కూడా చాలా హ్యాపీగా అనుకోకుండా జరిగింది. మాకు లక్కీ డీప్లో రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా అంటే ముందు రావడానికి ముందు ఏదో అనుకున్నాం, చాలా ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా, చాలా అసలు కన్నుల పండుగగా మాత్రం స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ముఖ్యంగా క్యూ లైన్లో మనకి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ప్రసాదాలు అందించడం కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. పాలు కూడా చిన్న చిన్న పిల్లలకి పాలు వరకు అన్నీ చాలా చాలా బాగున్నాయండి. సోమవారం అన్నప్రసాదాలు స్వీకరించారా? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇక దాని గురించి మనం చెప్పాల్సిన లేదు. క్వాలిటీలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా నెంబర్ 1 క్వాలిటీ ఇస్తారు. చాలా బాగుంటుంది. ఓకే. వైకుంఠం సెట్టింగ్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంకా అది మాటల్లో వర్ణించలేనిది. అది చాలా 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 బాగుంది. మేము అనుకోకుండా రావటం, మేము చాలా హ్యాపీగా కూడా దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగింది. ఎక్సలెంట్గా ఉందండి. అన్ని రకాలుగా బాగుంది. వైకుంఠం అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా నీట్, చాలా ప్లస్గా ఉందండి. చాలా నీట్గా ఉంది. జనాలకి ఏమి ఇబ్బంది లేదు.
పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు. చాలా బెస్ట్గా ఉంది. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది సార్. ఇంక చెప్పవసరం లేదు, ఇంకా అన్నీ బాగున్నాయి. ఓం నమో వెంకటేశాయ. అమ్మ, ఇక్కడ తిరుపతి తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్నదాన ప్రసాదాలు అవి క్యూలో ఇవ్వడం కానీ చేయడం కానీ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి. నిన్న కొంచెం రష్ ఎక్కువ అయింది, స్ట్రిక్ట్గా పెట్టారు, అది ఇబ్బంది అయింది తప్పితే చాలా బాగుందండి. కాంప్లెక్స్ ఇట్లా మాకు ఈ లక్కీ డిప్లో రావడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. మాకు ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఇట్లా మొదటిసారి లక్కీ డిప్లో రావడం మా అదృష్టంగా ఫీల్ అవుతుంది. గోవిందా గోవిందా, ఏడికొండలవాడ వెంకటరమణ గోవిందా. వైకుంఠ ద్వార దర్శనం వెళ్ళడం అంటే చాలా అదృష్టం, ఎవరికో కానీ రాదు. అది లక్కీ డిప్లో రావడం మా అదృష్టం. భగవంతుడు ఈ నాలుగు కరుణించి మాకు ఇచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పెద్దాయన? బాగానే ఉన్నాయి. ఇందు గురించి అంటే వాళ్ళు చేసి ఏర్పాట్లు అన్నీ చక్కగా ఉన్నాయి. ఈ లక్కీ డిప్లో వచ్చిన వాళ్ళని ఆ టయాన్ని పంపించి 2 గంటలు 8 గంటల దర్శనం ఉందనుకోండి సార్, మనం 5 గంటలకు 6 గంటలకు వస్తే 9:30కి పైకి వచ్చి ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి సార్. అన్నీ భగవంతుడు. ఎందుకంటే కాకపోతే చిన్నవి ఉంటాయి. భగవంతుడిని తృప్తిగా దర్శనం చేసుకున్నారా? అది చేసాం సార్. ఎందుకంటే అది నమూనా ఆలయం కూడా చాలా బాగుంది సార్. అది ఎందుకంటే ఈ నమూనా ఆలయం వల్ల దర్శనం లేని భక్తులు హాయిగా చూడగలుగుతున్నారు. ఇది 10 రోజులు ఉండడం కూడా చాలా అదృష్టం. సూపర్ గా ఉంది దేవుడు. మేము తమిళనాడులో వచ్చిన్నాము సూర్లా. సూపర్ గా ఉందండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ గా ఉందండి. బాగా చూసేకి బాగుంది. ఇప్పుడు దా వచ్చిన్నాము, చూసుకొని వచ్చిన్నాము, ఇంకా దర్శనం పోలేదు, పోతాం. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపించింది. అతని అనుగ్రహం బాగా దొరికింది. చాలా ఏర్పాట్లు అంతా కూడా చాలా బాగానే ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాట్లు, టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉంది. టీడీడీ ఏర్పాట్లు మాత్రం చాలా చక్కగా ఉంది. కాఫీ, టీ అంతా కూడా బాగా ఇచ్చేస్తున్నారు. టిఫిన్ కూడా బాగానే అరేంజ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నాళ్ళుగా తండ్రి దర్శనం మాకు కల్పించారు. చాలా సంతోషం, చాలా బాగుంది. స్వామివారి నమూనా ఆలయాన్ని చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఫెసిలిటీస్ చాలా దీనిగా ఉంది. ఇప్పటికే చాలా బాగుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు జిల్లా ఆదోని అండి. ఓకే, ఆదోని నుంచి వచ్చాము. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. మనసు పులికించిపోయింది. అసలు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మేము ఉదయం 8 గంటలకు వెళ్ళాము, 10-11 గంటల వచ్చేసాము. చాలా తొందరగా అయింది. అసలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పలహారం కానీ ఏది కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి చోట చాలా బాగా చేశారండి. ప్రతి ఏటా ఇలాగే చేయాలని కూడా ఆ దేవుని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని, అధికారులను కానీ ఎవరైనా కానీ కోరుకుంటున్నామండి. ఓకే, ఇక్కడ స్వామివారి నమూనా ఆలయాన్ని నిర్మించారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. రాత్రి కూడా చూసాము, నిన్న రాత్రి కూడా వచ్చాము. ఆ లైటింగ్స్ కానీ అదంతా సెట్టింగ్ కానీ ఆ పూలు కానీ చాలా బాగా చేశారండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తే ఇంకా ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని నేను కోరుకుంటున్నానండి. స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అసలు బయట అసలు ఎవరు ఏది తినకుండా అన్న ప్రసాదమే దేవుని ప్రసాదం తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా, ఎటువంటి అనారోగ్యానికి గురయ్యేది కూడా ఏది ఉండదండి. బయట తిన్నారంటే ఖచ్చితంగా అనారోగ్యం గురవుతారు. దేవుని ప్రసాదం కొంచెమైనా తినేస్తే అది కడుపు నిండేసి మనకి ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంచుతుందని నేను నమ్ముతున్నానండి. నాకు కూడా అలా జరిగింది కూడా. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? పోతున్నా. టీటీడీ వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. వరాహ స్వామి దర్శనానికి పోతున్నాము, పోయేసి వెళ్దామని. ఓకే, టీటీడీ వారి ఏర్పాట్లు మహిళలకు కానీ పిల్లలకు కానీ అన్ని చక్కగా ఉన్నాయా? అందరికీ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బెంగళూరు నుంచి వస్తున్నాం. ఓకే, శ్రీవారి దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగున్నాయి. అంటే ఈరోజు ముఖ్యంగా ముక్కోటి ద్వాదశి స్నానానికి స్వామి పుష్కరంలో వదిలినారు అందరు భక్తాదుల్ని. అన్ని గేట్లు తెరిచినారు, ముందుగానే అక్కడ వదిలిపెట్టారు. అప్పుడు గేటు తెరిచి తోపులాట్లు లేకుండా ముందుగా అందరు భక్తాదులను కూర్చోబెట్టేసి వాలంటీర్లు పెట్టి సువ్యవస్థగా, అంటే వ్యవస్థ బాగుంది, అంటే నిర్వహణ బాగుంది అని చెప్పగలను. స్వామివారి అన్నప్రసాదాలు, లడ్డు రుచి ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. అంటే క్వాలిటీ పెరిగింది ఇందాకటి కంటే. ఇప్పుడు దాంట్లో మన నందిని నెయ్యి అంశం అన్నీ పెరిగినాయి. చాలా రుచికరంగా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు నుంచి వచ్చామండి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి, బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టీటీడీ వారివి? బాగా చేశారండి, బాగా అన్ని అనుకూలంగా చేశారు. యాత్రికులకి తర్వాత భక్తులకి అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగా జరిగింది.
అలంకరణ అది బాగా చేశారు. బాగా సామాన్య భక్తులకి బాగా అనుకూలంగా బాగా ఏ ఇబ్బందులు లేకుండా కూడా సౌకర్యాలు కలుగజేశారు. బాగుంది, చాలా బాగుంది. రావడం మాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాను. స్వామివారు కృప లేకుండా ఇది జరగదు. అందరికీ కలగలేదు, కానీ మాకు కలిగింది కాబట్టి మేము చాలా సంతోషిస్తాం. అంతేకాకుండా ఈరోజు మా మదర్ గారి పుట్టినరోజు కూడాను, మా ముక్కోటి తర్వాత రోజు, అదే రోజు మాకు దర్శనం కలగడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ప్రతిసారి మేము దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ తోపుడాట్లు అనేది కామన్. ఈసారి ఎలా జరిగింది అంటే మేబీ విఐపి దర్శనంలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందా అన్నట్టుగా అనిపించింది. చాలా బాగా జరిగింది. స్వామివారి దగ్గర కూడా ఎటువంటి తోపుడాట్లు లేకుండానే ప్రశాంతంగా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, అవి చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదు. కింద మేము మా ఓన్ వెహికల్లోంచి రావడం వల్ల మా ఓన్ వెహికల్లోనే వచ్చాము. ఎక్కడా కూడా అడ్డంకులు లేవు, అంత ప్రాపర్గా డైరెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇబ్బంది ఏం లేదు.